ఇక అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పుడు అందరి అంచనాలు ఫలితాలు చూపుల వైపే ఉన్నాయి. అయితే ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, అధికారికంగా చేజిక్కుంటున్నది ఎవరు అనే అంశాలపైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ కాక వాటి ఫలితాలని కాంగ్రెస్ వైపే మొక్కు చూపుతున్నాయి. ముఖ్యమంత్రి హ్యాట్రిక్ కొడతారా లేక ప్రజలు గద్దె దింపుతారా అనే సందేహాలకు ఆదివారం సమాధానం దొరకనుంది. 10 ఏళ్ల పాటు అధికారానికి దూరమైన కాంగ్రెస్ వైపే ఎగ్జిట్ పోల్స్ ఉండటంతో ఆ పార్టీ నేతలంతా ఫుల్ జోష్లో ఉన్నారు. అయితే బీజేపీ విషయానికి వస్తే మాత్రం సీన్ రివర్స్ అయింది. ఆ పార్టీ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఈ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దక్షిణాదికి గేట్వేగా కమలం పార్టీ తెలంగాణను ఎంచుకుంది. అయితే ఇప్పటికే సౌత్ స్టేట్లో అధికారంలో ఉన్న కర్ణాటకను చేజార్చుకుంది. ఇక ఆ పార్టీ ఆశలు పెట్టుకున్న ఏకైక ఆప్షన్ తెలంగాణను సైతం వదులుకోక తప్పడం లేదని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. అధికారంలోకి వస్తామని బీసీనే ముఖ్యమంత్రి అవుతారని బీజేపీ నాయకులు కార్యకర్తలు కలలు కన్నారు. కానీ ఎగ్జిట్ పోల్స్తో వారికి ఇప్పుడు నిరాశకు లోనయ్యారు. పలు సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్లో బీజేపీకి 10 సీట్లు దాటలేదు. గరిష్టంగా 10 సీట్లుగా పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్ని షాక్ ఇచ్చేలా ఉండడంతో ఆ పార్టీ నేతలంతా సందిగ్ధంలో పడ్డారు. పలువురు ఏమీ పాలుపోక పరిస్థితిలో ఉన్నారు. ఇక ఎగ్జిట్ పోల్స్లో బీజేపీకి వచ్చిన స్థానాలపై ఆ పార్టీ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ను పలువురు బీజేపీ నేతలు కొట్టిపారేశారు. అవేమీ ఫైనల్ కాదని అంటున్నారు. ఇక మాత్రం కొంతమంది నేతలు మాత్రం గతంలో పోల్చుకుంటే బీజేపీ స్థితి మెరుగైందని, ఓటు బ్యాంకు పెరిగిందని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఒక్క అసెంబ్లీ స్థానానికే పరిమితమైన కాషాయ పార్టీ 2 బైపోల్స్లో నెగ్గి మొత్తం 3 ఎమ్మెల్యేలు అయ్యారు. ఎన్నికల్లో 3వ స్థానం నుంచి మరిన్ని సీట్లు అదనంగా రాబోతున్నాయని చెప్తున్నారు. అంతేకాకుండా అసలు ఏమాత్రం ఉనికి లేని స్థానంలో బీజేపీకి ఓటు బ్యాంకు పెరుగుతుందని అంటున్నారు. గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉండబోతుందని భావిస్తున్నారు బీజేపీ నేతలు. ఇక ఇదిలా ఉండగా ఇటీవల పలువురు బీజేపీ నేతలు సీట్లు ఎన్ని వచ్చినా అధికారం మాత్రమే తమ పార్టీదేనని బాహాటంగానే చెప్పారు. బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ గతంలో హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా తెలంగాణలో హంగ్ వస్తుందని, అధికారం బీజేపీయే చేపడుతుందని వ్యాఖ్యానించిన విషయం అందరికీ తెలిసిందే. కాగా ఇటీవల నిజామాబాద్ ఎంపీ కోరుట్ల ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మపురి అరవింద్ సైతం బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చినా అధికారం కాషాయం పార్టీదేనని మీడియా ముఖంగానే చెప్పారు. వారు చేసిన కామెంట్స్ వెనుకున్న మర్మమేంటనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. ఈ నెల 3వ తేదీన రిజల్ట్ తర్వాతే దీనికి సమాధానం దొరకనుంది.